పర్వాలేదు ఈ ఆడవిల్లని తీసుకుపోయి కైలాసం లోపల పెంచి పెద్ద చేద్దామని పుట్ట లోపలికి వెళ్ళి ఆడవిల్లని తీసుకొని శివపార్వతి వెళ్ళిపోతుండగా ఆ పార్వతి పరమేశ్వరుడు అనుకుంటారంట ఎల్లమ్మ తల్లి ఆదిశక్తి పటమారి పుట్ట లోపల పుట్టింది పుట్ట జన్మ వృధా పోయేటట్టుంది ఈ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోతున్నాము ఈ పుట్టకి ఏమన్నా దేవనార్తి పెట్టాలని శివపార్వతులు ద్వాపార్యం కలియుగం ముట్టే ఉంది కలియుగం లోపల ఎల్లమ్మ భక్తులై ఉట్టే ఉంది అటువంటి గనక ఎల్లమ్మ పేరు మీద పుట్ట పూజ చేసి పుట్టక కళ్యాణం చేసి ఉడకంగా ఉడవాల బియ్యము గుమ్మడికాయలు నిమ్మకాయలు కొబ్బరికాయలు బోనం అనంగా నైవేద్యం సమర్పించి ఎంతదైన పోదు అంతదైన పోదు తాడితేనే కట్టేసిందే పోటు తట్ట కింద గంబిందే పోతు ఏడుగొమ్మల పోతుంది తెచ్చి మత్త ఒలిపి కళ్యాణం చేసి మరి కళ్యాణం అనంతరం ఉడకంగా ఉడవాల బియ్యం పోసి పుట్ట బంగారు తీసుకొని గద్దె మీద అంగరంగ వైభవంగా ఎల్లమ్మ కళ్యాణం ఆడేది ఉందని శివపార్వతులే దీవనార్తి పెట్టింది దానికి కలియుగం లోపల నరసింహారెడ్డి అన్న గారు